ఏపీలో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. అందులో అతిపెద్ద పార్టీ టీడీపీ. బూత్ లెవెల్ నుంచి పునాది బలంగా ఉన్న పార్టీ టీడీపీ. అంతేకాదు 4.5 దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా టీడీపీ క్షేత్రస్థాయిలో పాతుకొని పోయింది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో అన్ని చోట్ల టీడీపీకి బలమైన పటిష్టమైన యాంత్రాంగం పార్టీకి ఉంది. ఇక జనసేన తన బలాన్ని మెల్లగా విస్తరించుకుంటోంది. బీజేపీ అయితే పొత్తు పార్టీగా ఉంటూ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. అయితే కూటమి పార్టీలకు మహాతర అవకాశంగా అసెంబ్లీ సీట్లు పెంపు ఉండబోతుందని అంటున్నారు. 2029లో చూస్తే కనుక ఇప్పుడు ఉన్న 175 సీట్లు కాస్త 263 సీట్లుగా పెరుగుతాయని అంటున్నారు. దాంతో 3 పార్టీలకు మంచి రోజులే వచ్చినట్లుగా అని విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తుల కోసం ఎన్నో సర్దుబాట్లు దిద్దునట్లుగా చేసుకున్న ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఇవ్వకుండా కలిసికట్టుగానే పనిచేయడం వల్ల విజయం సాధ్యమైంది. అయితే 2029 నాటికి ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు అని అంటున్నారు. 3 పార్టీలోని ఆశావాహులు త్యాగరాజులు కోటి ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. సరిగ్గా అలాంటి వారి కోసమే ఈ అదనపు సీట్లు ఉంటాయని అంటున్నారు. దీంతో పెరిగే సీట్ల మీద 3 పార్టీలోని అందరి దృష్టి ఉంది. జనసేనలో అయితే ఈసారి ఏకంగా 70 సీట్ల దాకా పోటీ చేస్తామని అంటున్న నాయకులు ఉన్నారు. బీజేపీ అయితే తన బలాన్ని ఏకంగా 30 సీట్ల దాకా పెంచుకోవాలని చూస్తుంది. టీడీపీ పెద్ద పార్టీగా తన సీట్లను కనీసం 200కు ప్లస్ గానే చేసుకోవాలని ఆరాటపడుతుంది. మరి ఈ లెక్కన చూస్తే పెరిగే సీట్లు 263 సీట్లుగా సరిపోతాయా అన్నది మరో చర్చ. అయితే కూటమి పార్టీలు జాగ్రత్తగానే ఈ సీట్లు పంపకాలను పూర్తి చేసుకుంటాయని అంటున్నారు. దానికి 2024లో వచ్చిన ఓట్లు అప్పుడు ఇచ్చిన సీట్లు రేషియో అన్నది ఒక ప్రతిపాదికగా ఉండవచ్చు అని ప్రచారం సాగుతుంది. ఇక 175 సీట్లకు జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లు గెలిచింది. బీజేపీ 10 సీట్లు ఇస్తే 8 గెలిచింది. మరి 2029లో ఈ సీట్లు పెరుగుతాయా అంటే ఖచ్చితంగా పెరుగుతాయి. అయితే అవి ఒక రేషియోలోనే పంపిణీ చేసుకోవచ్చు అన్న చర్చ సాగుతుంది. జనసేనకు ఆ విధంగా చూస్తే 21 సీట్లకు రెట్టింపు లభించే అవకాశం ఉంటాయని అంటున్నారు. అంటే 42 నుండి 45 దాకా, అలాగే బీజేపీకి 20 దాకా సీట్లు దక్కే ఛాన్స్ ఉండవచ్చు అని అంటున్నారు. ఆయా పార్టీలకు ఓట్ల షేర్ వాస్తవ లాభాలను బలాలను ఆధారంగానే ఈ పంపిణీ జరగవచ్చు అని అంటున్నారు. అప్పుడు టీడీపీకి 200 ప్లస్ సీట్లకు పోటీ చేయడానికి వీలు అవుతుంది అని అంటున్నారు. కూటమి పార్టీలు కలిసికట్టుగానే 2029 ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రత్యర్థి వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూడాలని పట్టుదలగా ఉన్నాయి. అందువల్ల బలమున్న చోట తమకు పట్టున్న చోట సీట్లను తీసుకొని పోటీ చేయడం, మిగిలిన చోట్ల కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వడం అన్న ప్రతిపాదిక ఈ మొత్తం వ్యవహారంగా ఉంటుంది అని అంటున్నారు. దానివల్ల 2024లో వచ్చినట్లుగా సెంట్ స్ట్రైక్ రేట్ సాధించే వీలు ఉంటుందని, అదే సమయంలో అందరూ విజేతలుగా ఉంటారని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే అదనపు సీట్ల వల్ల అన్ని పార్టీలకు మంచి అవకాశాలే లభిస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం బట్టి ఏం జరుగుతుందో.